about punctuation marks. Okay, punctuation marks ఎలా యూజ్ చేయాలి, ఏమిటంటే punctuation marks and how to use them in our daily English usage. Okay, so what are punctuation marks? ఒక సెంటెన్స్ లో మీరు చూసి ఉంటారు, ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఉంటుంది, కామా ఉంటుంది, దాని తర్వాత యు హావ్ కోలోన్, సెమీ కోలన్. Okay, so what are the uses of those marks? Okay, how do they function? ఓకే, సో పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఏంటంటే ఉంటుంది, పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్. ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది, దానికి పీరియడ్ అని అంటాము, ఫుల్ స్టాప్ అని అంటాము. ఓకే, రెండు కరెక్టే. సో పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్, దెన్ కమ్స్ ఎక్స్క్లమేషన్ మార్క్, క్వశ్చన్ మార్క్. ఈ మూడిటికి టర్మినేషన్ పంక్చుయేషన్ మార్క్స్ అని అంటాం అనమాట. టర్మినేషన్ ఫంక్షన్ అంటే అక్కడ సెంటెన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ది ది సెంటెన్స్ ఎండ్స్ దేర్, దట్ ఇస్ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. దాని తర్వాత మళ్ళీ ఒక న్యూ సెంటెన్స్ స్టార్ట్. ఓకే, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ పాజ్ పంక్చుయేషన్ మార్క్స్. ఒక సెంటెన్స్ లోనైనా కొంచెం పాజ్ ఇచ్చి ది అదర్ హాఫ్ ఆఫ్ ది సెంటెన్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో వాటికి కామా, సెమీకోలన్ అండ్ కోలన్, ఈ 3 టైప్స్ ఆఫ్ పాజ్ పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. ఓకే, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ అపోస్ట్రఫీ, వీ హ్యావ్ సంథింగ్ నోన్ యాజ్ డాష్, ఒక హైఫన్ అండ్ కొటేషన్ మార్క్స్. ఓకే, ఇంకా కూడా 3-4 ఉన్నాయి. బ్రేసెస్, బ్రాకెట్స్ అని ఉంటాయి, అవన్నీ రిటర్న్ లో యూజ్ అవుతుంది. వీ డోంట్ యూజ్ దెమ్ ఇన్ ది స్పోకెన్ ఇంగ్లీష్. అందుకోసం ఇప్పుడు నేను అది చేయట్లేదు. సో వీ లెర్న్ సమ్ టైమ్ లేటర్. ఓకే, సో ఫస్ట్ విల్ కవర్ ఆల్ దీస్ పంక్చుయేషన్ మార్క్స్ టుడే. ఓకే, సో ఫస్ట్ టర్మినల్ పంక్చుయేషన్ మార్క్స్. టర్మినల్ అంటే అక్కడ ఒక ఎండ్ అయిపోతుంది అనమాట. టెల్ us that the sentence ends. సెంటెన్స్ ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, దే ఆర్ నోన్ యాజ్ పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఉంటుంది, ఎక్స్క్లమేషన్ మార్క్ ఆర్ ఇంట్రోగేషన్ ఆర్ క్వశ్చన్ మార్క్. ఈ మూడు టర్మినల్ పంక్చుయేషన్ మార్క్స్ అని అంటాం. ఓకే, విల్ సీ వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్ కి పీరియడ్ అని అమెరికన్ ఇంగ్లీష్ లో అంటాము. ఇంకా ఫుల్ స్టాప్ వి యూస్ ఫర్ బ్రిటిష్ ఇంగ్లీష్. బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు ఫుల్ స్టాప్ యూజ్ చేస్తారు, అమెరికన్ వాళ్ళు పీరియడ్ అని యూజ్ చేస్తారు. ఓకే, ఒక డాట్ అనమాట. ఓకే, ఫుల్ స్టాప్. సో ఎక్కడ యూజ్ అవుతాయి ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్ ఈజ్ యూజ్ ఇన్ విచ్ ఆల్ కేసెస్? మనం టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చదివినప్పుడు మనం చదువుకున్నాం, దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని. ఓకే, డిక్లరేటివ్, డిక్లరేటివ్ లోని ఎఫర్మేటివ్ ఉంటుంది, ఇంకా నెగటివ్ ఉంటుంది, ఇంపరేటివ్ ఉంటుంది, ఎక్స్క్లమేషన్, వీ హ్యావ్ ఇంట్రోగేటివ్ అండ్ ఆప్టేటివ్ అని 5 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చదువుకున్నాం, రైట్? సో దాంట్లోనే డిక్లరేటివ్ సెంటెన్సెస్ అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ లోని అది పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్ ఇస్ యూస్డ్. ఓకే, డిక్లరేటివ్ లోని వీ హ్యావ్ ఎఫర్మేటివ్ అండ్ నెగటివ్ బోత్. ఎఫర్మేటివ్ అంటే వర్బ్ ముందు నాట్ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టీచ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ చెప్తాను. ఓకే, సో ఐ టీచ్ ఇంగ్లీష్, దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. దాని తర్వాత ఇంకేమి లేదు, కంటిన్యూషన్ లేదు. అందుకోసం వీ పుట్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ ఆర్ పీరియడ్ యూజ్ అవుతుంది అంటే అక్కడ ఎండ్, సెంటెన్స్ ఈజ్ ఎండెడ్. సో ఐ టీచ్ ఇంగ్లీష్, అఫర్మేటివ్ సెంటెన్స్. వీ డిడ్ నాట్ ఈట్ బిర్యానీ ఫర్ లంచ్ ఎస్టర్డే. ఓకే, ఇది ఒక నెగటివ్ సెంటెన్స్, ఎందుకంటే డిడ్ నాట్ ఈట్ అని చెప్పాం అనమాట. ఓకే, సో వీ డిడ్ నాట్ ఈట్ బిర్యానీ లంచ్ ఎస్టర్డే. సో అక్కడ కూడా ఫుల్ స్టాప్. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్, అక్కడ మనం ఆగిపోవాలి. ఓకే, ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో ఐ విల్ బ్రింగ్ మై అంబ్రెలా. ఒకవేళ రేపు వర్షం పడితే నేను అంబ్రెలా తీసుకొస్తాను. ఓకే, ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం అంటే అక్కడ ఆగిపోవాలి మనం. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఏమిటి? ఒక కమాండ్ ఇస్తున్నట్టు, ఒక రిక్వెస్ట్ చెప్తున్నట్టు ఓకే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ డూ నాట్ ఫీడ్ యానిమల్స్. జూలో కానీ ఎక్కడికైనా వెళ్తే మనం ప్లీజ్ డూ నాట్ ఫీడ్ యానిమల్స్ అని మనకు ఒక ఆర్డర్ వస్తుంది అనమాట, కమాండ్. ఓకే, నోటీస్ పెట్టి ఉంటారు అనమాట, ప్లీజ్ డూ నాట్ ఫీడ్ యానిమల్స్. అక్కడ సెంటెన్స్ ఎండ్ అయిపోయింది. సో వీ పుట్ ఫుల్ స్టాప్. వెయిట్ ఫర్ మీ, దిస్ ఇస్ అ రిక్వెస్ట్ ఆర్ ఇట్ క్యాన్ బి a command also. Okay, wait for me. After that also we use full stop or period. If it rains tomorrow, please bring your umbrella. ఇక్కడ కూడా యూజ్ చేస్తాము. దిస్ ఇస్ డిక్లరేటివ్ కూడా అవుతుంది, ఇక్కడ రిక్వెస్ట్ అవుతున్నది ఆర్ కమాండ్.
ఇఫ్ ఇట్ రైన్స్ టుమారో ప్లీజ్ బ్రింగ్ యువర్ అంబ్రెల్లా అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ బ్రింగ్ యువర్ అంబ్రెల్లా. ఓకే, ఆర్ కమాండింగ్ ఆల్సో బ్రింగ్ యువర్ అంబ్రెల్లా. సో ఆఫ్టర్ declarative sentences, affirmative, negative, we use period or full stop. అంటే అక్కడ మనం ఆగిపోవాలి. End of the sentence. Okay. Similarly, for imperative sentences also we use full stop or period. Period in American English and full stop is used in British English. Okay. This is one of the use of period and full stop. Second use ఎప్పుడు యూజ్ చేస్తాము? we use when we use abbreviations, short forms. Abbreviations అంటే short forms యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనం full stop యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే BA అంటాం. BA is a short form of Bachelor of Arts or abbreviation or short form BA, B.A. Okay, యూజ్ చేస్తాం. Similarly, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA, M.B.A. ఇక్కడ కూడా మనం ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. ఎక్కడైనా అక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేస్తే వీ హ్యావ్ టు థింక్ దట్ ఇట్ ఈస్ అబ్రివియేషన్, ఇట్ ఈస్ నాట్ ది ఫుల్ ఫామ్. సిమిలర్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ MLA, M.L.A. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అబ్రివియేషన్ హియర్. ఇంకోటి యాంటీ మెరిడియం అని అంటాం, AM అంటే బిఫోర్ మిడ్ డే, 12 noon ముందు 10 AM, 9 AM, 11 AM, 7 AM టైం చెప్పినప్పుడు బిఫోర్ మిడ్ డే. మిడ్ డే అంటే మధ్యాహ్నం 12 గంటలు. మధ్యాహ్నం 12 గంటల ముందు టైం చెప్పినప్పుడు AM అని యూజ్ చేస్తాం. అప్పుడు కూడా ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాము. ఇదంటే అబ్రివియేషన్. సిమిలర్లీ, ఆఫ్టర్ మిడ్ డే, 12 noon తర్వాత, ఓకే, టిల్ మిడ్ నైట్, అప్పుడు మనం PM యూజ్ చేస్తాం. 6 PM, 5 PM, 8 PM, 1 PM అలాగా. ఓకే, దిస్ ఇస్ నోన్ as post meridian. We use full stop. Okay, that means after midday. Similarly, మనం abbreviation యూజ్ చేస్తాం E.G. అంటే ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది లేటెన్ వర్డ్. ఈజీ E.G. అంటే ఎగ్జాంప్లీ గ్రాసియా అని అంటాం అన్నమాట. ఫుల్ ఫామ్ ఎగ్జాంప్లీ గ్రాసియా, విచ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇంగ్లీష్ ఫర్ ఎగ్జాంపుల్ అంటాం. ఏమైనా మనం చెప్తాం, సెంటెన్స్ చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఓకే, అప్పుడు మనం E.G. అని యూజ్ చేస్తాం ఫర్ అబ్రివియేషన్. ETC. అంటే ఎట్సెట్రా ఎక్సెట్రా అండ్ సో ఆన్. ఇంగ్లీష్ దానికి మీనింగ్ ఈజ్ అండ్ సో ఆన్. ఓకే, ఐ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, వడ, సాంబార్ ఎక్సెట్రా. ఓకే, ETC అండ్ సో ఆన్ అని చెప్తాం అనమాట. దట్ ఈస్ ETC. ఫుల్ స్టాప్. రైట్. సెకండ్ ఈజ్ I.E. అంటే దీనికి ఫుల్ ఫామ్ అయితే ఇడ్ ఎస్ట్ అంటారు. ఇడ్ ఎస్ట్ లెటిన్ భాషలో, ఇంగ్లీష్ లో దానికి దట్ ఈజ్ అంటాం. ఓకే, దట్ ఈజ్. సో I.E. ఇక్కడ కూడా మనం పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్ మనం యూజ్ చేస్తాము. ఓకే, యూజ్ ఫర్ అబ్రివియేషన్. ఓకే, ఎస్, టెల్ మీ. ఇప్పుడు PM పోస్ట్ మెరిడియం అని P.M. పెట్టారు కదా. అవును. అలాగే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటే P.M. వస్తుందా, లేదా డైరెక్ట్ PM రాస్తామా? P.M. రాయొచ్చు. ఇప్పుడు PM డాట్ కూడా రాయొచ్చు. P.M. రాస్తారు. అంటే దేనికైనా అబ్రివేషన్ చేస్తున్నప్పుడు P.M. యాక్చువల్ గా అయితే P.M. రాయాలి. కానీ ఇప్పుడు ఏంటంటే దీనికి మనం చాలా మంది BA కూడా డైరెక్ట్ రాసిస్తారు. ఇది కూడా యాక్సెప్టెడ్. ఓకే, తప్పం కాదు. దీన్ని కూడా వితౌట్ డాట్ కూడా యూజ్ చేస్తారు. MBA కూడా యూజ్ చేస్తారు డైరెక్ట్ గాను, ఇబ్బంది లేదు. డాట్ పెట్టడమా లేకపోతే డైరెక్ట్ రాయడం? డాట్ పెట్టచ్చు, డాట్ పెట్టకపోవచ్చు. కానీ యూజర్స్ అనమాట డాట్ పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇక్కడ ఇలా కూడా రాయొచ్చు, AM కూడా రాయొచ్చు. లేదు అంటే ఈ స్మాల్ లెటర్స్ AM కూడా రాయొచ్చు అనమాట. ఇబ్బంది ఏమి లేదు, అన్ని యాక్సెప్టెడ్ అనమాట. యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే ఏ డాట్ అంటే దీనికి అబ్రివేషన్ ఉంది అని లెక్క అనమాట, తెలుస్తుంది. డాట్ పెట్టకపోతే అబ్రివేషన్ ఉందని తెలియదు. ఓకే సార్. ఓకే, yes, thank you. ఓకే, సో దట్ ఈస్ పీరియడ్ అండ్ ఫుల్ స్టాప్. మీరు ఇక్కడ AM కి AM కి డైరెక్ట్ రాయొచ్చు, ఇలా AM కూడా రాయొచ్చు. లేదు అంటే A.M. కూడా రాయొచ్చు. ఆల్ ఆర్ కరెక్ట్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. MBA కి M.BA. యాక్చువల్ గా రాయాలి. కానీ ఇప్పుడు
బికాస్ ఆఫ్ ఆల్ ది సోషల్ మీడియా అవన్నీ అవుతున్నప్పుడు షార్ట్ కట్లు యూజ్ చేస్తున్నప్పుడు అందరూ ఇలా కూడా ఎంబీఏ రాస్తారు, ఇలా బిఏ కూడా రాస్తారు అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్, దిస్ ఇస్ కరెక్ట్, దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఓకే, 1 2 3 4 ఇది ఎలాగైనా 4 టైప్స్ లో రాయొచ్చు, ఇబ్బంది లేదు, ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే, కానీ ఇది ఎగ్జాంపుల్ ఈ డాట్ జీ డాట్ ఇలాగే రాయాలి, దీనికి ఈజీ అని రాయకూడదు, ఈజీ అని రాయకూడదు అనమాట, ఇది తప్పు, ఇలాగే రాయాలి. ఈటీ సెట్రా కూడా ఈటీసీ డాట్ అని పెడితేనే కరెక్ట్, ఈటీసీ డాట్ పెట్టకుండా రాయకూడదు. సిమిలర్లీ దట్ ఈస్ కూడా ఐ డాట్ ఈ డాట్ అని పెట్టాలి. ఓకే, దిస్ ఇస్ ది కరెక్ట్, ఐఈ ఇలా రాయకూడదు. ఓకే, ఇది రాస్తే తప్పు. ఫైన్. సార్ ఏమైనా పర్టికులర్ రీజన్ సార్ ఐ డాట్ ఈ డాట్ అని డైరెక్ట్ ఐ రాసి ఎందుకు ఐ రాయదు, ఎందుకంటే ఇది లేటిన్ వాళ్ళది ఐ డాట్ ఈ అని పర్టికులర్ రాయాలన్నమాట, ఐ డాట్ ఈ డాట్ ఈ అంటే రాయాలి, అది కరెక్ట్ అనమాట. అది మనం ఐఈ రాసిస్తే దానికి దేనికోసం యూజ్ చేస్తాం మనకి తెలియదు. ఇప్పుడు ఇది ఎందుకోసం మనం షార్ట్ ఫామ్ యూజ్ చేస్తున్నాం, ఇది షార్ట్ ఫామ్ దేనికి, ఐ డాట్ ఈ డాట్ అంటే దానికి ఏదో ఇప్పుడు ఇక్కడ బిఏ అని పెట్టి రాస్తాం, రైట్? బి ఎందుకోసం రాస్తాం, అబ్రివేషన్ కోసం. బి అంటే బ్యాచిలర్, ఆర్ట్స్ అంటే ఏ అంటే ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, మనకి ఇది తెలుసు. ఐ డాట్ ఈ అంటే తెలుసా మనకి ఏమిటో, మనకి తెలియదు. ఐ డాట్ ఈ అంటే ఏమిటి మనకి దీనికి మనకి తెలుసు అని, సపోజ్ మీకు తెలియదు అనుకోండి ఐ డాట్ ఈ అంటే, ఎలా తెలుసు దట్ ఈస్ అని, వీ డోంట్ నో, బికాస్ దిస్ ఈస్ ఐ డాట్ ఈ డాట్ లేటిన్ భాషలో వచ్చిందన్నమాట. ఐ అంటే ఇడ్, ఈఎస్టీ అంటే ఎస్ట్, ఇడెస్ట్ అని అంటాం దీనికి లేటిన్ భాషలో. ఓకే, అందుకోసం లేటిన్ భాష వచ్చిందని ఐ డాట్ ఈ అనేది కంపల్సరీగా యూజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళది మనం యూజ్ చేస్తున్నాం. మన ఇంగ్లీష్ ఐ డాట్ ఈ డాట్ ఇంగ్లీష్ పదం కాదు, మనం లేటిన్ వాళ్ళు తీసుకున్నాం, లేటిన్ వాళ్ళు ఎలా చెప్తే మనం అలా వాడాలి అనమాట ఇంగ్లీష్ లో, అది వాళ్ళు యూజ్ చేస్తున్నాం. వాళ్ళు ఒకవేళ ఐఈ రాస్తే సరిపోతుంది అంటే విల్ యూజ్ దాట్, కానీ వాళ్ళు ఐ డాట్ ఈ డాట్ అని రాయాలి, తప్పకుండా రాయాలి, అందుకోసం మనం యూజ్ చేస్తున్నాము. సిమిలర్లీ ఈటీసీ కూడా, ఈటీసీ అంటే రాసిస్తే ఈటీసీ ఈజ్ ది అబ్రివేషన్ ఆఫ్ ఎక్సెట్రా, అందుకోసం అది ఎక్సెట్రా ఇస్ ఆల్సో లేటిన్ వర్డ్. ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి, అండ్ సో ఆన్, అండ్ సో ఆన్ కి మీరు రాస్తే మీకు ఇబ్బంది లేదు, కానీ అండ్ సో ఆన్ లేకపోతే ఈటీసీ రాస్తే డాట్ కంపల్సరీగా పెట్టాలి. ఓకే, ఈ మూడిటికి కంపల్సరీగా పెట్టాలి. ఇది పోస్ట్ వర్డ్ పిఎం ఏఎం కి పెట్టకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఓకే సార్, ఓకే, యా. నెక్స్ట్ కమింగ్ టు ఎక్స్క్లమేషన్ మార్క్స్. ఆల్రెడీ ఎక్స్క్లమేషన్ అంటే ఏమిటో మనం నేర్చుకున్నాము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లోని. ఎనీ సెంటెన్స్ విచ్ కన్వే అవర్ ఇమోషన్, సడన్ గా ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఇమోషన్ వస్తుంది, కోపం వస్తుంది, ఎక్సైట్మెంట్, అమ్యూజ్మెంట్, ఓకే, ఒక కమాండ్ ఇస్తాము, ఓకే, దాంట్లోనే మనం స్ట్రాంగ్ ఎమోషన్ కనిపిస్తుంది, లేదా ఒక కొన్ని ఫీలింగ్స్ కనిపిస్తాయి అనమాట. అక్కడ చేసినప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్స్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ న్యూ జాబ్, ఇది ఐఎమ్ రియల్ ఎక్సైటెడ్ అబౌట్ మై న్యూ జాబ్ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ చూపెట్టుకుంటూ మనం చెప్పామనుకోండి, అది ఎక్స్క్లమేషన్ మార్క్ అవుతుంది. ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ లేకుండా కూడా మనం ఈ సెంటెన్స్ రాయొచ్చు. ఓకే, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ మై జాబ్ ఫుల్ స్టాప్ అని పెడితే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ డిక్లరేటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్. ఓకే, దాంట్లో ఏం ఫీలింగ్ లేదు, ఏదో ఒకటి చెప్తున్నాం, ఐఎమ్ రియల్ ఎక్సైటెడ్ అబౌట్ మై న్యూ జాబ్ అని, దేర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఇన్ దాట్. కానీ ఒకవేళ మనం ఎక్సైట్మెంట్ చూపెట్టామనుకోండి, అది ఎక్సైట్మెంట్ అయిపోతుంది, మన ఇమోషన్స్ మనం చూపెడతాం, అందుకోసం అది ఎక్స్క్లమేషన్ మనం పెట్టాలి, అది ఎక్స్క్లమేషన్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, షోస్ ఎక్సైట్మెంట్. అలాగే ఇఫ్ యూ కమ్ లేట్ టుమారో యూ విల్ బి పనిష్డ్ అని కొంచెం కోపంగా గట్టిగా చెప్తాం. ఓకే, దట్ షోస్ యాంగర్. సో అలాంటప్పుడు మనం ఎక్స్క్లమేషన్ మార్క్ యూజ్ చేస్తాం. రాహుల్ డోంట్ ప్లే విత్ ద ఫుడ్ అని ఒక కమాండ్ ఇచ్చాం స్ట్రిక్ట్ గా. ఓకే, అన్నంతో ఆడకూడదు గట్టిగా చెప్తాం, సో అలాంటి స్ట్రిక్ట్ కమాండ్ అనమాట. అలాంటప్పుడు మనం ఏం చెప్తామంటే ఎక్స్క్లమేషన్ మార్క్ పెడతాం, దట్ ఈస్ ఎక్స్క్లమేషన్ సెంటెన్స్. ఓకే, సిమిలర్లీ ఔచ్ యూ జస్ట్ స్టెప్డ్ ఆన్ మై ఫుట్, పెయిన్, ఒక రకమైన మనకి నొప్పి తెలుస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ చేస్తాము, అది తెలియపరుస్తాం అనమాట. సో ఔచ్ అని అదొకటి ఎక్సైట్మెంట్ వర్డ్, ఎక్స్క్లమేషన్ వర్డ్, దాంతో పాటు ఈ మార్క్ వస్తుంది, ఔచ్ యూ జస్ట్ స్టెప్డ్ ఆన్ మై ఫుట్. ఓకే, షోయింగ్ పెయిన్. అలాగే వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్, వావ్ తర్వాత కూడా ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది. ఓకే, హౌస్ పైన కూడా ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది అనమాట. దిస్ షోస్ అమేజ్మెంట్, సర్ప్రైజ్, అమేజ్మెంట్, వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. సో ఇలాంటి చూసినప్పుడు కూడా మనం ఎక్స్క్లమేషన్ మార్క్స్ యూజ్ చేస్తాం.
ఎక్స్క్లమేషన్ మార్క్స్ చూపెడితే అక్కడ పెడితే మనకి అది ఫీలింగ్స్ అని తెలుస్తుంది. లేదు అంటే ఇవన్నీ కూడా ఈ సెంటెన్స్ అన్నిటిలోనే మీరు ఎక్స్క్లమేషన్ మార్క్ తీసేసి ఫుల్ స్టాప్ పెడితే ఎక్కడైనా కూడా మనకి ఫీలింగ్స్ చెప్పినట్టు ఉండదు. ఒకటి జస్ట్ ఓన్లీ ఇట్ ఇస్ జస్ట్ ప్లెయిన్ సింపుల్ సెంటెన్స్. ఓకే, ఎక్స్క్లమేషన్ మార్క్ పెడితే అవుట్ ఆఫ్ ఫీలింగ్ ఆర్ సడన్ ఇమోషన్స్ తోటి మనం చెప్పచ్చు. సో ఆల్ దీస్ పీరియడ్ ఎక్స్క్లమేషన్ మార్క్స్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఇక్కడ ఆ సెంటెన్స్ ఎండ్ అయిపోతుంది, వేరే ఏదైనా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ సెంటెన్స్ ఇన్ ఇట్స్ ఓన్. ఓకే, సో పీరియడ్ అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్. సో నెక్స్ట్ టెర్మినల్ పంక్చుయేషన్ మార్క్ లోనే ఇంట్రోగేటివ్ క్వశ్చన్ మార్క్ అని వస్తుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ యూస్ టు షో దట్ ఇట్ ఈస్ అ క్వశ్చన్. ఎప్పుడైనా మనం WH ఫ్యామిలీ మనం వర్డ్స్ యూస్ చేస్తే ఒక క్వశ్చన్ మార్క్ అనేది తెలుస్తుంది. ఇంకా ప్రతి సెంటెన్స్ తర్వాత క్వశ్చన్ మార్క్ మనం పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ డూ, మీరు ఏం చేస్తుంటారు, క్వశ్చన్ అడుగుతున్నాము. సో వాట్ ఈజ్ అ WH ఫ్యామిలీ వర్డ్, వాట్ డూ యూ డూ, క్వశ్చన్ మార్క్. సిమిలర్లీ, ఆర్ వి అలౌడ్ టు ఫీడ్ ది యానిమల్స్, అడుగుతున్నాం. మనం ఇక్కడ జంతువులకి ఏమైనా తిండి పెట్టచ్చా, క్వశ్చన్ అడుగుతున్నాం. ఓకే, సో క్వశ్చన్ మార్క్. హూ లివ్స్ ఇన్ దట్ హౌస్, ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. వేర్ ఈజ్ యువర్ న్యూ బైక్, నీ కొత్త బైక్ ఎక్కడ ఉంది, ఇట్స్ అ క్వశ్చన్. హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు అంత, క్వశ్చన్. విల్ కమ్ విత్ అస్ టు ద మూవీ, అతను మనతో పాటు మూవీకి వస్తారా, ఓకే, క్వశ్చన్. సో ఈ అన్ని క్వశ్చన్స్ ఇక్కడను మనం వెన్ ఎవర్ వి యూజ్ క్వశ్చన్ వర్డ్స్, క్వశ్చన్ WH ఫ్యామిలీ వర్డ్స్, వి యూజ్ క్వశ్చన్ మార్క్. ఓకే, క్వశ్చన్ మార్క్. ఇది కూడా టెర్మినల్, ఇక్కడ ఈ సెంటెన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో టెర్మినల్ పంక్చుయేషన్ మార్క్స్ ఏంటంటే పీరియడ్ ఆర్ ఫుల్ స్టాప్, సెకండ్ ఎక్స్క్లమేషన్ మార్క్, అండ్ థర్డ్ ఇస్ ఇంట్రోగేషన్ ఆర్ క్వశ్చన్ మార్క్. ఈ సెంటెన్స్ చెప్పినప్పుడు మనం క్వశ్చన్ అడిగినట్టు అడగాలి. వాట్ డూ యూ డూ అని అడగాలి. సింపుల్ గా వాట్ డూ యూ డూ అని అడగకూడదు, క్వశ్చన్ మార్క్ మనం పెట్టి అడగాలి. ఓకే, వీ హావ్ టు ఆస్క్ లైక్ ఎ క్వశ్చన్. ఫైన్. నెక్స్ట్ పాజెస్. పాజెస్ అంటే ఒక సెంటెన్స్ లోనే కొంచెం ఒక పార్ట్ అనమాట. అంటే ఒక పెద్ద సెంటెన్స్ కి మనం ఒక పార్ట్ లో చేస్తాం, అంటే కొంచెం పాజ్ ఇస్తాం అనమాట. ఓకే, ఆ పాజ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 3 రకాల పంక్చుయేషన్ మార్క్ యూస్ చేస్తాము. దే ఆర్ కామా, సెమీకోలన్ అండ్ కోలన్. కామా అంటే ఒక కామా ఉంటుంది, సెమీకోలన్ ఒక డాట్, దాని కిందని కామా, ఇంకా కోలన్ అంటే పైన కిందని ఫుల్ స్టాప్స్ వస్తాయి, డాట్స్ వస్తాయి. ఓకే, ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ కామా. కామాకి 4 యూజెస్ ఉంటాయి, 4 విధంగా వాడచ్చు కామాకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, సెపరేట్ లిస్ట్ ఐటమ్స్ ఇన్ లిస్ట్. ఒక లిస్ట్ చెప్తాం, ఇది 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 కావాలని. ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు ఆ లిస్ట్ తర్వాత ఏంటంటే లిస్ట్ లో మనం ఎన్యూమరేట్ చేస్తామో, మనం ఇప్పుడు చెప్తామో దాని పక్కనేది కామా పెట్టాలన్నమాట. ఓకే, సో పుట్ ఏ కామా ఆఫ్టర్ ఎవ్రీ ఐటమ్ ఎక్సెప్ట్ ది లాస్ట్ ఐటమ్. లాస్ట్ ఐటమ్ ముందు తప్పించి సెకండ్ అన్ని వర్డ్స్ ముందు కామా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, వి నీడ్ టు బై మిల్క్ కామా అంటే కొంచెం ఆగాలి. మనం ఏంటంటే కొనాలి, మిల్క్, ఎగ్, ఫ్లవర్ అండ్ షుగర్. ఓకే, ఫర్ ది కేక్. సో ఈ 4 వస్తువులు మనం కొనాలి. సో మిల్క్ తర్వాత కొంచెం ఆగుతాము, ఎందుకంటే కామా ఉంది. ఎగ్స్ ఆగుతాం, ఫ్లవర్ ఆగుతాం, షుగర్. ఓకే, ఫర్ ది కేక్ అది చెప్తాం. వీ నీడ్ టు బై మిల్క్, ఎగ్స్, ఫ్లవర్ అండ్ షుగర్. కొంచెం పాజ్ ఇస్తాం అనమాట. ఓకే, దొడదొడగా చెప్పేది వీ నీడ్ టు బై మిల్క్, ఎగ్స్, ఫ్లవర్, షుగర్ అని చెప్పకూడదు, పాజ్ ఇస్తూ చెప్పాలి. అందుకోసం కామా యూజ్ చేస్తాము. ఓకే, ఇంకోటి ఎగ్జాంపుల్, వీ హ్యాడ్ ఇడ్లీ, వడ, చట్నీ అండ్ సాంబార్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఈ 4 ఐటమ్స్ మనం బ్రేక్ఫాస్ట్ గా తిన్నాము. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఫ్లవర్ తర్వాత కామా వచ్చింది బిఫోర్ ఎండ్, ఇది కూడా కరెక్ట్. ఓకే, ఎండ్ ముందు కామా పెట్టచ్చు, ఇది కూడా కరెక్ట్. ఇక్కడ ఎండ్ ముందు చట్నీ తర్వాత మనం కామా పెట్టలేదు, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. 2 విధాలుగాను ఎలా రాసినా కూడా దిస్ ఇస్ కరెక్ట్, ఇబ్బంది లేదు. ఓకే, ఎండ్ ముందు కూడా పెట్టచ్చు, పెట్టకపోయినా కూడా ఇబ్బంది లేదు. ఓకే, యూ క్యాన్ యూస్ బోత్ వేస్. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్, దిస్ కార్ ఈజ్ స్పేషియస్, స్టైలిష్ అండ్ అఫోర్డబుల్. అంటే ఇక్కడ 3 చెప్తున్నాం అనమాట. ఆ 3 చెప్పడానికి మనం సెపరేట్ చేసే ముందు మనం కామా యూజ్ చేస్తాము. ఓకే, దిస్ కార్ ఈజ్ స్పేషియస్, స్టైలిష్ అండ్ అఫోర్డబుల్.
ఎక్కడ కామా ఇచ్చాము అక్కడ కొంచెం పాజ్ చేయాలి. దిస్ ఈస్ ది ఫస్ట్ యూజ్ ఆఫ్ కామా. వాట్ ద సెకండ్ యూజ్ ఆఫ్ కామా? ఓకే, మనం అడ్వర్బ్స్ యూజ్ చేస్తుంటాం అప్పుడప్పుడు. ఓకే, అడ్వర్బ్స్ బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్. ఆ అడ్వర్బ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం కామా పెడతాము. ఫర్ ఎగ్జాంపుల్, అన్ఫార్చునేట్లీ హీ మిస్ ద ట్రైన్. అన్ఫార్చునేట్లీ హీ మిస్ ద ట్రైన్. ఓకే, అయ్యో అతను ట్రైన్ మిస్ అయిపోయింది. ఓకే, అన్ఫార్చునేట్ గా ఏదో వర్షం పడడం లేట్ అయిపోయింది, లేదా ఫర్ వాట్ ఎవర్ రీజన్ అన్ఫార్చునేట్లీ హీ మిస్ ద ట్రైన్ అనుకో. అన్ఫార్చునేట్లీ చెప్పి కొంచెం మనం అక్కడ పాజ్ ఇవ్వాలి. ఓకే, ఫ్రాంక్లీ ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్ అంటే ఇక్కడ మనం ఫ్రాంక్లీ యూజ్ చేస్తాం అడ్వర్బ్. ఓకే, ఫ్రాంక్లీ ఐ డోంట్ కేర్ అబౌట్ హిమ్. ఓకే, ఫ్రాంక్లీ తర్వాత కామా. హోప్ఫుల్లీ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. హోప్ఫుల్లీ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. హోప్ఫుల్లీ తర్వాత కొంచెం పాజ్ ఇవ్వాలి. వి యూజ్ కామా దేర్. ఓకే, సో వెన్ డు వి యూజ్? ఎప్పుడైనా ఇప్పుడు మనకి సాడ్లీ, హోప్ఫుల్లీ, ఇన్ఫాక్ట్ ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ వచ్చినప్పుడు మనం కామా యూజ్ చేస్తాము. దిస్ ఈస్ ది సెకండ్ యూజ్ ఆఫ్ కామా. ఓకే, వెల్కమ్ టు ది థర్డ్ యూజ్ ఆఫ్ కామా. థర్డ్ యూజ్ ఎప్పుడు ఎలా అవుతుంది? ఫార్మ్స్ ఆఫ్ అడ్రస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఎవరికైనా సార్, మేడం, ఇక నా పేరైనా చెప్తాం, ఎనీ నేమ్. ఓకే, ఇది చెప్పినప్పుడు మనం కామా యూజ్ చేస్తాం, అంటే దాని తర్వాత కొంచెం ఆగుతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, రాజేష్ క్యాన్ యూ కమ్ హియర్ అంటే, రాజేష్ నువ్వు ఇక్కడికి వస్తావా అని అడిగినప్పుడు మనం కామా యూజ్ చేస్తాం. అక్కడ కొంచెం పాజ్ ఇస్తాం. కామా అంటే పాజ్, కొంచెం పాజ్ ఇవ్వాలి. అలాగే సార్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్, రిక్వెస్ట్ చేస్తాం, సార్ ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. ఓకే, సార్, మేడం క్యాన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్? మేడం క్యాన్ ఐ గెట్ యూ సంథింగ్ టు డ్రింక్? మేడం తర్వాత కొంచెం పాజ్, సార్ తర్వాత కొంచెం పాజ్. అంటే మీరు అడ్రస్ చేస్తున్నారు ఎవరికైనా. ఓకే, ఈ అడ్రస్ చేసినప్పుడు వి యూజ్ కామా. అలాగే ఇది మా స్పీచ్లో లెటర్స్, ఈమెయిల్స్, ఫార్మల్ లెటర్స్, ఈమెయిల్స్ రాస్తుంటాం జాబ్ ఇంటర్వ్యూస్ కోసం కానీ, వేరే ఇంకేదైనా ఇన్విటేషన్స్ కానీ ఈమెయిల్స్ రాస్తుంటాం. అక్కడ మనం డియర్ సార్, డియర్ మేడం, డియర్ మోహన్, డియర్ రమేష్ అనే పేర్లు కూడా యూజ్ చేస్తాం. అక్కడ కూడా మనం కామా యూజ్ చేస్తాం సల్యూటేషన్ కి. ఓకే, డియర్ సార్, డియర్ మేడం, డియర్ మహేష్ ఓకే చేసినప్పుడు వాళ్ళకి సల్యూటేషన్ ఇస్తాం అనమాట, గ్రీటింగ్ చేస్తుంటాం. ఓకే, అప్పుడు కూడా మనం కామా యూజ్ చేస్తాము. ఇంకోటి క్లోజింగ్ టైం. అప్పుడు క్లోజింగ్ అంటే లాస్ట్ ని అయిపోయిన తర్వాత, లెటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందని యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ అని చెప్తాం. అప్పుడు కూడా కామా మనం ఇయ్యాలన్నమాట. అక్కడ కూడా కొంచెం పాజ్ ఇస్తాం. ఓకే, సో ఫార్మ్స్ ఆఫ్ అడ్రస్ అండ్ ఫర్ ఫార్మల్ లెటర్స్ అండ్ ఈమెయిల్స్ కి యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనం కామా యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ సెపరేట్ లింకింగ్ వర్డ్స్. లింకింగ్ వర్డ్స్ ఏమిటి? లింకింగ్ వర్డ్స్ అంటే ఇప్పుడు ఒక సెంటెన్స్ చెప్తాము, ఆ సెంటెన్స్ మీద సెకండ్ సెంటెన్స్ లింక్ ఉంటుంది అనమాట. ఓకే, డిపెండ్స్ ఆన్ ది ఫస్ట్ సెంటెన్స్ ఆ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ హర్ పేరెంట్స్ వాంటెడ్ హర్ టు బికమ్ ఏ డాక్టర్. ఆమె పేరెంట్ ఆమెకి డాక్టర్ అవ్వాలని కోరుకుంటారు. ఓకే, కానీ షీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. షీ వాంటెడ్ డూ సంథింగ్ ఎల్స్. షీ హ్యాడ్ అదర్ ప్లాన్స్, కానీ తనకి వేరే ఏదో కోరికలు ఉన్నాయి. షీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. ఈ రెండింటికి లింక్ ఎలా చేస్తాము? ఈ హౌ ఎవర్ యూజ్ చేసి మనం లింక్ చేస్తాం. ఈ హౌ ఎవర్ యూజ్ చేసినప్పుడు మనం యూజ్ కామా. ఓకే, సో హర్ పేరెంట్స్ వాంటెడ్ హర్ టు బికమ్ డాక్టర్ ఇస్ ఎ కంప్లీట్ సెంటెన్స్. ఇక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేస్తాం. ఈ సెంటెన్స్ ఇక్కడ అయిపోయింది. సెకండ్ సెంటెన్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ దిస్ సెంటెన్స్. సో హౌ ఎవర్, కానీ షీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. ఓకే, ఆ కానీ తర్వాత మనం కామా పెడతాము. ఓకే, అలాగే దిస్ ఈజ్ ఎ గ్రేట్ బుక్. చాలా మంచి బుక్ ఇది. ఓకే, ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. ఓకే, ఇది చాలా మంచి బుక్. ఓకే, నేను ఇది చాలాసార్లు చదివాను. సో ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. సో ఇక్కడ యూజ్ చేసినప్పుడు కూడా మనం కామా యూజ్ చేస్తాము. ఓకే, దిస్ ఇన్ఫాక్ట్ లింక్స్ ద బుక్ అండ్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఈ ఐ హ్యావ్ ఎవర్ రెడ్ డిపెండ్స్ ఆన్ ది గ్రేట్ బుక్ అనమాట. బోత్ ఆర్ డిఫరెంట్ సెంటెన్సెస్, కానీ ఇక్కడ లింక్ చేస్తున్నామని మనం కామా యూజ్ చేస్తాము. ఓకే, సో హౌ ఎవర్, therefore, for example, in fact,
ఆఫ్ కోర్స్, ఓకే, ఇవన్నీ కూడా లింకింగ్ వర్డ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ యూజ్ చేస్తున్నప్పుడు మనం కామా యూజ్ చేయాలి. ఇక్కడ కూడా ఈ హౌఎవర్ అని చెప్పిన తర్వాత కూడా వి స్టాప్ ఎ లిటిల్ బిట్, కొంచెం పాజ్ ఇస్తాము. ఓకే, హర్ పేరెంట్స్ వాంటెడ్ హర్ టు బికమ్ అ డాక్టర్, హౌఎవర్ షీ హ్యాడ్ అదర్ ప్లాన్స్. సో హౌఎవర్ తర్వాత కొంచెం పాజ్ ఇస్తాం మనం. ఓకే, అనదర్ యూజ్ ఇస్ విత్ డిపెండెంట్ క్లాజ్. మనం డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ టైప్స్ లో చూస్తాం. కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ లో చూస్తాం అనమాట. డిపెండెంట్ క్లాజ్ ఏమిటి? డిపెండెంట్ క్లాజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎనీ మీనింగ్, ఒక మీనింగ్ ఉండదు అనమాట. దట్ క్లాజ్ డిపెండ్స్ ఆన్ సంథింగ్ ఎల్స్, ఒక ఇండిపెండెంట్ క్లాజ్ మీద డిపెండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వెన్ రాహుల్ గెట్స్ హోమ్ ఆఫ్టర్ వర్క్, ఇక్కడ వరకు చూసామంటే దిస్ ఇస్ ద డిపెండెంట్ క్లాజ్. ఎందుకంటే వెన్ రాహుల్ గెట్స్ హోమ్ ఫర్ వర్క్ అని ఇట్సెల్ఫ్ దానికి మీనింగ్ లేదు. అంటే రాహుల్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోతున్నాం అంటే ఏంటి? తర్వాత అంటే దాని ఏదో డిపెండ్ ఉందన్నమాట. తర్వాత ఏంటి చేస్తాడు? ఓకే, అదేం చేస్తాడు? హీ వాచెస్ టీవీ ఫర్ అన్ అవర్. హీ వాచెస్ టీవీ ఫర్ అన్ అవర్ ఇస్ ఇండిపెండెంట్ క్లాజ్. When Rahul gets home for work is dependent clause. Our dependent clause is depending on the independent clause. He watches TV for an hour. ఈ రెండిటికి జాయిన్ చేసినప్పుడు we use this comma యూజ్ చేస్తాం అనమాట. సో when a dependent clause is linked with the independent clause, so we put comma. ఇంకోటి సిమిలర్ గా if you study more ఇది డిపెండెంట్ క్లాజ్. అంటే ఇదే చెప్తే మనకి మీనింగ్ రావట్లేదు. ఇఫ్ యూ స్టడీ మోర్, నువ్వు ఒకవేళ బాగా చదివితే ఏమిటి? వాట్? ఓకే, యువర్ గ్రేడ్స్ మైట్ ఇంప్రూవ్, నీ గ్రేడ్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే, సో యువర్ గ్రేడ్స్ మైట్ ఇంప్రూవ్ ఈజ్ అ ఇండిపెండెంట్ సెంటెన్స్. యువర్ గ్రేడ్స్ మైట్ ఇంప్రూవ్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ సెంటెన్స్. దీని మీద ఇఫ్ యూ స్టడీ మోర్ ఈజ్ డిపెండెంట్. సో ఈ రెండింటికి జాయిన్ చేయాలంటే వి యూజ్ ది కామా. ఓకే, సో ఇఫ్ యూ స్టడీ మోర్ యువర్ గ్రేడ్స్ మైట్ ఇంప్రూవ్. కొంచెం పాజ్ ఇస్తాం. వెన్ రాహుల్ గెట్స్ హోమ్ ఫ్రమ్ వర్క్ హీ వాచెస్ టీవీ ఫర్ అన్ అవర్. సో టూ సెంటెన్సెస్ కి ఒక డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ కి జాయిన్ చేసినప్పుడు కూడా మనం కామా యూజ్ చేస్తాము. ఓకే, సో 4 uses of comma. 1, ఓకే, వెన్ సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్, సెపరేట్ చేస్తాయి 1 2 3 4 ఎన్యూమరేట్ చేస్తాం అనమాట లిస్ట్ లోని, అప్పుడు ఒకటి యూజ్ చేస్తాము. సెకండ్, వెన్ వి యూజ్ అడ్వర్బ్స్. ఓకే, వెన్ వి యూజ్ అడ్వర్బ్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది సెంటెన్స్, అప్పుడు యూజ్ చేస్తాము. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈస్ సెపరేట్ లింకింగ్ వర్డ్స్. ఓకే, అండ్ ఫోర్త్ ఈస్ డిపెండెంట్ క్లాజ్, ఇండిపెండెంట్ క్లాజ్ కి లింక్ చేసినప్పుడు కూడా మనం ఇది యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఒక చూడండి ఒకసారి. దిస్ లింకింగ్ వర్డ్స్ అంటే ఇప్పుడు మీకు 2 sentences వీఆర్ లింకింగ్. ఓకే, హర్ పేరెంట్స్ వాంటెడ్ హర్ టు బి ఏ డాక్టర్, అదొక సెంటెన్స్. షీ హ్యాడ్ అదర్ ప్లాన్స్ ఇన్ అనదర్ సెంటెన్స్. సో 2 different sentences వీఆర్ జాయినింగ్. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే కిందని డిపెండెంట్ క్లాజ్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్ ఇన్ ద సేమ్ సెంటెన్స్ వీఆర్ హ్యావింగ్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది 2 అన్నమాట. ఓకే, దట్ ఈస్ యూజ్ ఆఫ్ కామా. క్లియర్? సెమికోలన్. సెమికోలన్ ఏంటి? సెమికోలన్ మనకు ఒక డాట్ ఉంటుంది, దాని కిందనే కామా ఇస్తాం అనమాట. దట్ ఈస్ నోన్ ఎస్ సెమికోలన్. సెమికోలన్ ఎప్పుడు యూజ్ చేస్తాము? సెమికోలన్ లో కూడాను మనం ఒక 3-4 sentences ఉంటాయి. ఆ 3-4 sentences లోని రిలేటెడ్ సెంటెన్సెస్ కి మనం జాయిన్ చేసినప్పుడు సెమికోలన్ యూజ్ చేస్తాము. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 3 sentences ఉన్నాయి. ఐ వెంట్ టు సీ ఏ మూవీ విత్ మై వైఫ్. నేను మా వైఫ్ తోటి సినిమా చూడడానికి వెళ్ళాను. దట్ ఈస్ 1 sentence. ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది సినిమా. ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్. ఓకే, షీ థాట్ ఇట్ వాజ్ టెరిబుల్. తనకి టెరిబుల్ గా ఉండేది మూవీ నచ్చలేదు. ఇక్కడ 3 sentences ఉన్నాయి. ఈ 3 sentences కి మనం ఈ 3 కూడా రిలేటెడ్ టు మూవీ. ఓకే, ఐ వెంట్ టు సీ ఏ మూవీ విత్ మై వైఫ్, కానీ ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్, షీ థాట్ ఇట్ వాజ్ టెరిబుల్. సో థాట్, నా ఆలోచన, ఆమె ఆలోచన, 2 వేరే వేరే సెంటెన్సెస్ గా చెప్పకుండా ఒకే సెంటెన్స్ లో చెప్తే మనం సెమికోలన్ యూజ్ చేస్తాము. ఎలాగా? ఐ వెంట్ టు సీ ఏ మూవీ విత్ మై వైఫ్, అది యాజ్ ఇట్ ఈస్ గా యూజ్ చేస్తాము. ఓకే, యాజ్ ఇట్ ఈస్. సెకండ్ అండ్ థర్డ్ సెంటెన్స్ కి ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్,
ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్. ఓకే, నార్మల్ గా ఫుల్ స్టాప్ ముందు ఇక్కడ ఫుల్ స్టాప్ కాకుండా మనం సెమికోలన్ యూజ్ చేసాము. షీ థాట్ ఇట్ వాజ్ టెరిబుల్. థాట్ అంటే ఇక్కడ ఆలోచనలో వచ్చింది, సేమ్ రిలేటెడ్ సెంటెన్స్, అందుకోసం మనం ఇక్కడ సెమికోలన్ యూజ్ చేసాము. నాకు చాలా నచ్చింది, ఆమెకి అది అసలు నచ్చలేదు. ఓకే, ఇట్ వాజ్ అమేజింగ్, షీ థాట్ ఇట్ వాజ్ టెరిబుల్. సో వి యూజ్ సెమికోలన్. ఇక్కడ కామా కూడా యూజ్ చేయము, ఫుల్ స్టాప్ కూడా యూజ్ చేయము. ఓకే, ఐ థాట్ ఇట్ వాజ్ అమేజింగ్, షీ థాట్ ఇట్ వాజ్ టెరిబుల్. రిలేటెడ్ ఏమైనా వర్డ్స్ ఉంటే అక్కడ మనం రిలేటెడ్ వర్డ్స్ కానీ రిలేటెడ్ సెంటెన్స్ కానీ వి యూజ్ సెమికోలన్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్. ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ చూసాం మనం దీంట్లోనే కామాలో. హర్ పేరెంట్స్ వాంటెడ్ హర్ టు బి డాక్టర్, however she had other plans. ఇది కూడా 2 sentences ఉన్నాయి. her parents wanted her to be doctor is one sentence, she had other plans second sentence. ఈ 2 sentences కి మనం 2 sentences కాకుండా ఒకే సెంటెన్స్ లో మనం యూజ్ చేసి ఇక్కడ however అని యూజ్ చేసి ఇక్కడ మనం సెమికోలన్ పెడతాము. ఇది కూడా కరెక్ట్ యూసేజ్. అప్పుడు ముందు చదువుకున్న కరెక్ట్ యూసేజ్ అన్నమాట. ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ముందు చూసినప్పుడు అంటే 2 sentences రిమైన్ 2 sentences, కానీ ఇక్కడ 2 sentences become 1 sentence with the use of semicolon. Okay, this also correct. Her parents wanted to be a doctor, however she had other plans. కామా కంటే కొంచెం ఎక్కువ మనం పాజ్ ఇస్తాం. కామా ఒక 2 seconds కామా ఇస్తే సెమికోలన్ కి ఒక 4 seconds ఇస్తాం. ఓకే, పాజ్. సిమిలర్లీ దిస్ ఈజ్ అ గ్రేట్ బుక్. ఈ ఎగ్జాంపుల్ లో చూస్తాం మనం, దిస్ ఈజ్ అ గ్రేట్ బుక్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ read. ఇక్కడ కూడా అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ 2 sentences we have made into 1 sentence by using semicolon. అంటే ఫుల్ స్టాప్ ఇచ్చినంత సేపు అక్కడ ఆగకుండా ఇంకొంచెం తక్కువ ఆగుతాం అనమాట, పాజ్ ఇస్తాం. దిస్ ఈస్ అ గ్రేట్ బుక్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ హ్యావ్ ఎవర్ రెడ్. ఓకే, దిస్ ఆల్సో కరెక్ట్. ఇంకో ఎగ్జాంపుల్, మనం డేట్ చెప్తాం. నేను అతనికి 25th మండే కాల్ చేశాను, 28th థర్స్డే కాల్ చేశాను, 30th సాటర్డే కాల్ చేశాను, అండ్ సో ఆన్. ఎవ్రీ 3 days కి నేను కాల్ చేస్తున్నాను. ఓకే, సో ఐ కాల్డ్ హిమ్ ఆన్ 25th మండే, 28th థర్స్డే, 30th సాటర్డే, అండ్ సో ఆన్. కొంచెం పాజ్ ఇస్తున్నాము, అందుకోసం వి యూజ్ సెమికోలన్. ఇక్కడ ఆఫ్టర్ ఎవ్రీ డేస్, మండే కామా సెమికోలన్, థర్స్డే సెమికోలన్, సాటర్డే సెమికోలన్, బికాస్ ఆల్ 3 are related to days. Okay, with giving little more pause than comma. Okay, I called him on 25th Monday, 28th Thursday, 30th Saturday, and so on. Okay, so whenever we use closely related sentences, we use semicolon. Okay, next, third pause punctuation mark is colon. అంటే 2 dots ఉంటాయి అనమాట, మీదని కిందని 2 dots ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఇండిపెండెంట్ క్లాజ్ తర్వాత కోలన్ ఇస్తాం. సపోజ్ వి వాంట్ టు గివ్ అ లిస్ట్. ఓకే, ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు మనం ఇండిపెండెంట్ క్లాజ్ తర్వాత కోలన్ అని యూజ్ చేస్తాము. ఇది ఒక చూడండి ఎగ్జాంపుల్. విజయ్స్ రెస్టారెంట్ స్పెషలైజెస్ ఇన్ 4 types of thalis. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాస్ అక్కడ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఓకే వి యూజ్ కోలన్ పెట్టి పంజాబీ, గుజరాతీ, మరాఠీ అండ్ బెంగాలీ అని లిస్ట్ చేస్తున్నాం అనమాట. 4 థాలీస్ అన్నాం కదా ఇక్కడ. సో 4 థాలీస్ అన్నప్పుడు మనం 4 లిస్ట్ చేస్తున్నాం. విజయ్ రెస్టారెంట్ 4 థాలీస్ లోని స్పెషలైజ్ చేస్తారు. విజయ్ రెస్టారెంట్ ఏమిటవి? పంజాబీ, గుజరాతీ, మరాఠీ అండ్ బెంగాలీ. ఓకే, అది చెప్పినప్పుడు మనం కోలన్ యూజ్ చేస్తాము. ఓకే, అలాగే ఇంకోటి, వెన్ యూ డ్రైవ్ యూ మస్ట్ డూ ది ఫాలోయింగ్. నువ్వు డ్రైవ్ చేసినప్పుడు నువ్వు ఇవన్నీ చెయ్యాలి. అది సెంటెన్స్ కంప్లీట్, ఇండిపెండెంట్ క్లాజ్. ఏమేమి చేయాలి? డూ ద ఫాలోయింగ్ అన్నావు కదా, అంటే ఫాలోయింగ్ చేస్తున్నాం అంట. సో ఇన్యూమరేట్ చేస్తున్నాం, అందుకోసం ఫాలోయింగ్ తర్వాత వి యూజ్ కోలన్. అవి ఏమిటి? నువ్వు ఫాలో చేయాలి? వేర్ యువర్ సీట్ బెల్ట్ ఒకటి, సెకండ్
obey traffic rules. Second, third, don't talk while driving. ఈ మూడు you must do when you drive. ఓకే, ఎన్యూమరేట్ చేస్తున్నాం, లిస్ట్ చేస్తున్నాం అనమాట. వేర్ సీట్ బెల్ట్, చూడండి ఇక్కడ సీట్ బెల్ట్ కామా అంటే వెన్ యూఆర్ లిస్టింగ్ చేస్తున్నాం, అప్పుడు అక్కడ మనం యూస్ చేస్తాం కదా ఎగ్, మిల్క్, ఫ్లవర్ అని చేస్తున్నాం కదా, అలాగా లిస్ట్ చేసినప్పుడు వేర్ సీట్ బెల్ట్ ఒకటి కామా, obey ట్రాఫిక్ రూల్స్ కామా, అండ్ డోంట్ టాక్ వైల్ డ్రైవింగ్. మూడు చెప్పాం, ఈ మూడు తర్వాత మీకు కామా యూస్ చేస్తున్నాం. కానీ ఈ సెంటెన్స్ తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెంట్ సెంటెన్స్ వి యూస్ ది కోలోన్. ఓకే, వెన్ యు ఆర్ లిస్టింగ్ ది ఐటమ్స్. ఇంకోటి, దేర్ ఆర్ 3 types of tenses. Sentence is complete, is an independent sentence, independent clause. There are 3 types of tenses. What are they? Present tense, past tense, and future tense. So you are giving the list of the 3 types of sentences. Okay, so present tarvata comma undi, past tarvata comma pettachu pettakavochu, both are correct, and future. So when there are some items list cheste appudu meeru comma use chestaru. So this is use of the comma and this is the use of colon. Okay, this is the first use of colon. Second use, whenever we use time and ratio, time ఎప్పుడైనా చెప్పినప్పుడు మనం కోలన్ యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్ 2:15 తర్వాత 2:15 రాస్తాం. ఓకే, 2:15 PM P.M. అని రాస్తాము 2:15. సో ఇక్కడ కోలన్ యూజ్ అయింది. అలాగే రేషియో చెప్తాం, ద రేషియో ఆఫ్ లెన్స్ టు బ్రెడ్త్ ఇస్ 3:2. 3:2. ఓకే, ఇక్కడ కూడా కోలన్ యూస్ చేస్తాము. సో whenever we mention time and ratio we use colon, and whenever we enumerate after an independent clause, independent తర్వాత మరి ఏంటంటే లిస్ట్ అవుట్ చేస్తున్నామో వాటికి ముందు కూడా కోలన్ యూస్ చేస్తాము. ఓకే, సో ఆల్ 3 ఆర్ పాజ్ పంక్చుయేషన్ మార్క్స్. కొంచెం సేపు మనం ఆగుతాం అక్కడ. ఓకే, సో టర్మినల్ అయిపోయింది, పాజ్ అయిపోయింది, రైట్? So we'll move on to the next punctuation mark, that is apostrophe. Apostrophe ఎక్కడ యూజ్ అవుతుంది? when we use contraction యూజ్ చేస్తాము. ఓకే, లేదా పొజిషన్. ఓకే, బిలాంగ్స్ టు, పొజిషన్ అంటే బిలాంగ్స్ టు, వాళ్ళది. ఓకే, ఓనర్ది ఎప్పుడు మనం అక్కడ రిలేషన్ చూపెడతాం, అక్కడ పొజిషన్ వస్తుంది, అక్కడ మనం యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ contraction, I am a teacher. Actually I am కి contraction I am. సో I కి ఇంకా ఏ తీసేసి మనం యూజ్ అపోస్ట్రోఫీ. సో I am a teacher. I am a teacher బదులు I am a teacher చెప్తాం. సో ఇక్కడ we use apostrophe. Similarly, she is waiting at the bus stop. She is waiting at the stop. సో she is కి ఫుల్ వచ్చేసి she is కి మనం కాంట్రాక్షన్ చేస్తున్నాము. సో she is waiting at the bus stop, contraction. Similarly, they aren't coming to the party. ఇక్కడ are not కి contraction అన్నమాట, aren't. ఓకే, they aren't coming to the party, are not contraction, aren't. సేమ్ సెంటెన్సెస్ మనం దేర్ కూడా యూజ్ చేయొచ్చు, దే ఆర్ బదులు. ఓకే, దేర్ నాట్ కమింగ్ టు ద పార్టీ. సేమ్ సెంటెన్స్ కి మనం ఆర్ నాట్ కి కంట్రాక్షన్ ఇవ్వచ్చు, లేదా దేర్ కి కూడా కంట్రాక్షన్ ఇవ్వచ్చు. కానీ రెండు ఒకేసారి యూజ్ అవ్వదు. ఓకే, సో దేరంట్ అని మనం యూజ్ చేయలేము. దే ఆరెంట్ ఆర్ దేర్ నాట్ కమింగ్, బోత్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆర్ నాట్ కాంట్రాక్షన్ ఆరెంట్, అండ్ దే ఆర్ కి కాంట్రాక్షన్ దేర్. ఓకే, సో దే ఆర్ నాట్ కమింగ్ టు ది పార్టీ. దిస్ ఈస్ కాంట్రాక్షన్ అన్నమాట. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొజిషన్ అంటే బిలాంగ్స్ టు. ఓకే, ఓనర్ కి మనం ఎప్పుడు చెప్తాం అక్కడ. హ్యావ్ యూ సీన్ అనితాస్ న్యూ కార్? అనితాస్ న్యూ కార్ అంటే అనితాది కార్ చూసేవా, కొత్త కార్ చూసేవా? సో అనితాది, అందుకోసం అనిత అపోస్ట్రోఫీ ఎస్, అనితాస్ న్యూ కార్. దిస్ ఇస్ ది కార్ ఆఫ్ అనిత. ఓకే, హ్యావ్ యూ సీన్ అనితాస్ న్యూ కార్? లేదా ఇట్ ఈస్ మై బ్రదర్స్ బర్త్డే ఆఫ్ మై బ్రదర్. ఓకే, సో బ్రదర్స్ బర్త్డే, ఇట్ ఈస్ మై బ్రదర్స్ బర్త్డే టుడే. అక్కడ కూడా మనం అపోస్ట్రోఫీ యూజ్ చేస్తాము.
Charminar is Hyderabad's historic structure. Belongs to Hyderabad. Okay. Charminar is Hyderabad's historic structure. Okay. Incote. How many ones are there in this number? How many ones belong to this number? ఈ నంబర్ లోనే ఎన్ని వన్స్ ఉన్నాయి అని చెప్పినప్పుడు కూడా మనం అపోస్ట్రోఫీ యూజ్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ దీనికి ఆన్సర్ ఏముంటుంది? 1 2 3 4 5 6. సో 6 ones are there. 6 ones are there. సో వన్స్ అని యూజ్ చేసినప్పుడు కూడా మనం 1 అపోస్ట్రోఫీ ఎస్ అని యూజ్ చేస్తాము. సిమిలర్లీ హౌ మెనీ ఎమ్స్ ఆర్ దేర్ ఇన్ టుమారో? ఓకే, how many m's are there in tomorrow? 1 m. So how many m's? M apostrophe s. ఇప్పుడు చెప్పినట్టు కూడా apostrophe యూజ్ చేస్తాం అన్నమాట. సో we use apostrophe in two cases. One, when we use contraction, okay, shorter form of two words, and when we use position, that is when we show the owner relation చూపెట్టినప్పుడు మనం apostrophe యూజ్ చేస్తాము. ఓకే, సో I am contraction, is contraction, aren't contraction, their contraction, Anita's, brothers, Hyderabad, one's, M. Okay, these are the cases where we use apostrophe. Clear? So we'll move on to quotation mark. Quotation mark antam, speech mark antam, inverted commas antam, all are same anamata. Okay, వీనికి రెండు కామాస్ ఉంటాయి ఆన్ ది అప్పర్ సైడ్. ఓకే, రెండు ఉంటే డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ అంటాం, సింగిల్ ఉంటే సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ అంటాం. ఓకే, సో మనం ఇక స్పీచ్ మార్క్ అంటే ఎందుకంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ డైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ డైరెక్ట్ స్పీచ్ ఉంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం ఇంకో రోజు చూద్దాము, అప్పుడు మీకు క్లియర్ అవుతుంది. డైరెక్ట్ స్పీచ్ అంటే మనం వాళ్ళు ఎలాగ చెప్పారో అప్పుడు అది సేమ్ మనం డైరెక్ట్ గా యూజ్ చేస్తాం వితౌట్ ఎనీ చేంజెస్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ లో దానికి మనం తర్వాత ఇండైరెక్ట్ స్పీచ్ లో మారుస్తాము. డైరెక్ట్ స్పీచ్ లో చేసినప్పుడు మనం వి యూజ్ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ అండ్ సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఆల్సో. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్, కామా ఉంది అందుకోసం వి స్టాప్ ఫర్ అ వైల్. హీ సెడ్ ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు. సో దిస్ ఇస్ డైరెక్ట్ స్పీచ్, అందుకే స్పీచ్ మా కూడా అంటాం అనమాట. ఓకే, he said I am your best friend, అప్పుడు అన్నాడు. సో ఏమిటన్నాడు? విత్ ఇన్ కొటేషన్ మార్క్, వితౌట్ ఎనీ చేంజెస్. ఓకే, ఏం చేంజ్ చేయం అనమాట. ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ డబుల్ ఇన్వర్టెడ్ కామాస్ యూజ్ చేసాము. ఓకే, డబుల్ ఇన్వర్టెడ్ కామాస్. ఐ మిస్ యూ ఈజ్ మై ఫేవరెట్ సెంటెన్స్. ఓకే, మై ఫేవరెట్ సెంటెన్స్ ఈజ్ ఐ మిస్ యూ. వితౌట్ ఎనీ చేంజెస్ యూ హ్యావ్ టు యూజ్ ఐ మిస్ యూ. ఓకే, ఇన్వర్టెడ్ కామాస్. He asked me again, comma, can you pronounce the word R? R ki mano single inverted comma use chestam. So single inverted commas, if they are used within quotation marks or double inverted commas, we use single inverted commas. So can you pronounce the word R? And he asked me. Okay, so inverted commas. Ikkada. Okay, we use double inverted commas and single inverted commas when we are telling that word R. Okay, so one more example, I had to go. Okay, adoka sentence, I had to go and I got to go. I had to go is one sentence, I got to go is one sentence, have the same meaning. So I had to go, inverted commas ante without any changes, and I got to go have the same meaning. Idi quotation marks anamata. Okay, without any changes, we use inverted commas. Okay, next, dash. Dash ఎప్పుడు యూస్ చేస్తాము? డాష్ వి యూస్ when we are giving some range, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక రేంజ్. సపోజ్ ఫ్రమ్ 1998 నుండి 2002 వరకు, 1998 నుండి 2002 వరకు ఉంటే మనం డాష్ యూజ్ చేస్తాం. దిస్ ఇస్ నోన్ యాజ్ డాష్. ఈ డాష్ కి ముందు తర్వాత గ్యాప్ ఉంటుంది. ఓకే, స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఈ డాష్ కి ముందు కొంచెం స్పేస్ ఉంటుంది,
తర్వాత కూడా కొంచెం స్పేస్ ఇస్తాం. ఓకే, 1998 ఫుల్ స్పేస్, తర్వాత డాష్, మళ్ళీ స్పేస్ 2002. ఓకే, అంటే 1998 నుండి 2002 వరకు. సిమిలర్లీ 25th నుంచి 30th సెప్టెంబర్ వరకు, సెప్టెంబర్ టు 30th సెప్టెంబర్. అప్పుడు మనం డాష్ యూస్ చేస్తాము. బిఫోర్ డాష్ అండ్ ఆఫ్టర్ డాష్ యూ హ్యావ్ టు గివ్ ది స్పేస్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 25th తర్వాత ఓకే స్పేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఫ్రమ్ 25th టు 30th సెప్టెంబర్ రేంజ్ ఇచ్చాం అనమాట. అగైన్ 10 AM, ఓకే, స్పేస్ బిఫోర్ ది డాష్ అండ్ ఆఫ్టర్ ది డాష్. సో ఇది రేంజ్. యూజ్ అ రేంజ్ ఫర్ నంబర్స్, డేట్, టైం. ఓకే, ఏదైనా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, వి యూజ్ డాష్. అది ఒక యూజ్. సెకండ్ యూజ్, మనం ఎవరికైనా చెప్తున్నాము, సడన్ గా స్టాప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్, అతను నా చాలా బెస్ట్ ఫ్రెండ్. వి యూజ్ టు ప్లే టుగెదర్, మేము ఇద్దరు కలిసి ఆడుకునే వాళ్ళమే. సో సడన్ గా మనకి డౌట్, మనకి సడన్ గా తట్టుతుంది, నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, వై ఆమ్ ఐ టెలింగ్ యూ ఆల్ దిస్. ఓకే, దేర్ వి యూజ్ డాష్. ఓకే, బట్ వై ఆమ్ ఐ టెలింగ్ యూ ఆల్ దిస్, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను, సడన్ గా థాట్ వస్తుంది, అక్కడ ఆగిపోతాం. ఓకే, సో ఇన్ దట్ కేస్ వెన్ వి స్టాప్, అబ్రప్ట్ స్టాప్, అక్కడ మేము డాష్ యూస్ పెట్టి ది అదర్ థింగ్ ఫాలోస్. ఓకే, he was my best friend, we used to play together, but why am I telling you this, abrupt change ayi the second sentence follows. Okay, this is the difference. This is the examples of dash, two examples of dash. హైఫన్, దీని తర్వాత హైఫన్ వస్తుంది. హైఫన్ కి దీనికి డిఫరెన్స్ ఏమిటంటే, హైఫన్ తర్వాత స్పేస్ ఉండదు, హైఫన్ కి ముందు తర్వాత స్పేస్ ఉండదు, డాష్ కి ముందు తర్వాత స్పేస్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ వన్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, hyphen is used when we are joining two or more words. Okay, two or more words కు మనం జాయిన్ చేసినప్పుడు hyphen యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా. ఓకే, అప్పుడు మనం యూజ్ చేస్తున్నప్పుడు సిస్టర్ ఇన్ లా, వి యూజ్ హైఫన్ వితౌట్ ఎనీ గ్యాప్. సిస్టర్ తర్వాత గ్యాప్ లేదు, ఈ డాష్ హైఫన్ తర్వాత గ్యాప్ లేదు. సో సిస్టర్ hyphen in hyphen law. Okay, sister in law, it's a complete word anamata. Similarly, self made, there is no gap between self and dash and made. Okay, so this dash is known as hyphen when there is no space at all. So self made is one word which we got it from joining two different words. We have joined two different words, self and made. Self made ani oka padam దానికి చేస్తాం అనమాట. సో సెల్ఫ్ మేడ్ ఈస్ నౌ వన్ వర్డ్. వెల్ బిహేవ్డ్, వెల్ ఈజ్ వన్ వర్డ్, బిహేవ్డ్ ఈజ్ వన్ వర్డ్. సో వీ జాయిన్డ్ వెల్ బిహేవ్డ్ యాజ్ వన్. సో వెల్ బిహేవ్డ్ ఈజ్ వన్ వర్డ్ నౌ. సిమిలర్లీ పార్ట్ టైమ్. ఓకే, ఐఎమ్ డూయింగ్ పార్ట్ టైమ్ జాబ్, ఐఎమ్ డూయింగ్ పార్ట్ టైమ్ స్టడీస్. ఎక్కడైనా పార్ట్ టైం వచ్చినప్పుడు పార్ట్ ఈజ్ వన్ వర్డ్, టైమ్ ఈజ్ వన్ వర్డ్. ఓకే, పార్ట్ హెస్ గాట్ డిఫరెంట్ మీనింగ్, టైమ్ హెస్ గాట్ డిఫరెంట్ మీనింగ్, బట్ వెన్ వీ జాయిన్ we get a third meaning, a third word and third meaning, part time. Okay, so part hyphen time, part time. Okay, well known. Similarly, well known, well hyphen known. Well known is the third word formed with joining well and known. Two words ki join chesi manaki well known వచ్చింది అన్నమాట. Okay, so hyphen has got no space. Okay, number one. ఇంకోటి ఏంటంటే, టూ డిఫరెంట్ వర్డ్స్ కి జాయిన్ చేస్తున్నప్పుడు okay, we get a third meaning anamata. Third word is formed, then we use hyphen. Okay, dash is used for telling the range from 1998 to 2008. Okay, 11 AM to 5 PM. Okay, like that. So that is the end of punctuation marks class.